ఒక కంపెనీకి 100 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అది మంచి న్యూసే. కానీ ఒక ఇన్వెస్టర్ గా మీకెంత వచ్చింది? అది తెలిసేది ఎర్నింగ్స్ పర్ షేర్ తో. ప్రతి షేర్ పైన కంపెనీ నిజంగా ఎంత సంపాదిస్తుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ మెట్రిక్ ఈపీఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే కంపెనీకి వచ్చిన మొత్తం ప్రాఫిట్ లో ప్రతి ఒక్క షేర్ కి ఎంత భాగం వస్తుంది అని ఇది చెప్తుంది. దీని ఫార్ములా టోటల్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఒక కంపెనీకి 100 క్రోర్స్ ప్రాఫిట్స్ వచ్చింది. వాళ్ళ దగ్గర 10 క్రోర్ షేర్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఈపీఎస్ ఎంత? 100 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. అంటే ప్రతి షేర్ కి 10 రూపీస్ సంపాదిస్తుంది. మీరు షేర్ ప్రైస్ ని మాత్రమే చూస్తే మోసపోతారు. సపోజ్ కంపెనీ ఏ షేర్ ప్రైస్ 500 అనుకుందాం. ఈపీఎస్ 50 రూపీస్. కంపెనీ బి షేర్ ప్రైస్ 100 రూపీస్. ఈపీఎస్ 2 రూపీస్ అనుకుందాం. ఇక్కడ కంపెనీ ఏ షేర్ ప్రైస్ ఎక్కువ ఉన్నా అది ప్రతి షేర్ పైన ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుంది. ఈపీఎస్ పెరుగుతుంది అంటే కంపెనీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఈపీఎస్ పెరుగుతున్న కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి చూసారు. స్టాక్ మార్కెట్ లో వాల్యుయేషన్ తెలుసుకోవాలి అన్నా మనకు ఈ ఈపీఎస్ చాలా అవసరం. ఈపీఎస్ ఎంత ఎక్కువ ఉంటే అది షేర్ చీప్ గా దొరుకుతుంది అనే సిగ్నల్ కావచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నెట్ ప్రాఫిట్ మాత్రమే కాదు, ఈపీఎస్ కూడా తప్పకుండా చెక్ చేయండి. ఈపీఎస్ గురించి క్లారిటీ వచ్చింది కదా? మీ ఫేవరెట్ స్టాక్ ఈపీఎస్ ఎంతో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.